బంగ్లాదేశ్ మళ్లీ ఊహించని విధంగా ఉత్కంఠభరిత రాజకీయ పరిణామాలను ఎదుర్కొంటోంది. మే 23 శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ప్రార్థనలు ముగిసిన వెంటనే వచ్చిన వార్త దేశవ్యాప్తంగా అలజడికి దారితీసింది. తాత్కాలిక ప్రధానమంత్రి మహ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేయనున్నారని ఊహాగానాలు వెలువెత్తడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. మార్చ్ ఫర్ యూనస్ పేరుతో జరిగిన ఈ నిరసనల్లో ఆయన 10 ఏళ్ల పాటు పదవిలో కొనసాగాలనే డిమాండ్ గట్టిగా వినిపించింది. ఈ అస్థిరతకు కేంద్ర బిందువు యూనస్ మరియు బంగ్లా ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ మధ్య తీవ్రమైన విభేదాలే. మొదట తాత్కాలిక ప్రభుత్వాన్ని సైన్యం సంపూర్ణంగా మద్దతిచ్చినప్పటికీ తర్వాత ఈ బంధం క్షీణించిపోయింది. ముఖ్యంగా ఎన్నికలు నిర్వహించడంలో యూనస్ చూపించిన ఆలస్యం, ఇస్లామిక్ ఉగ్రవాదులకు శిక్షల నుంచి మినహాయింపులు, బంగ్లా రైఫిల్స్ తిరుగుబాటుదారులకు సడలింపులు సైన్యంలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. యూనస్ కు అత్యంత సమీపంలో ఉన్న సైనిక సలహాదారు కమ్రుల్ హసన్ అమెరికా రాయబారితో కలిసి వకార్ స్థానంలో కొత్త ఆర్మీ చీఫ్ ఎంపికకు మద్దతు కోరారన్న ఆరోపణలు దుమారం రేపాయి. ఈ పరిణామం సైన్యం ప్రభుత్వం సంబంధాలను మరింత దెబ్బతీయగా జనరల్ వకార్ ఆయన తొలగింపుకు ప్రయత్నించారు. కానీ యూనస్ దీనిని అడ్డుకోవడంతో సమస్య మరింత ముదిరింది. మయన్మార్ సరిహద్దులో మానవతా కారిడార్ ఏర్పాటుకు యూనస్ ప్రభుత్వం మద్దతివ్వగా దీనిని బ్లడీ కారిడార్ గా అభివర్ణిస్తూ సైన్యం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. సైన్యం ప్రధానంగా యూనస్ ప్రభుత్వంపై ఎన్నికలు జరపకపోవడమే పెద్ద అభ్యంతరంగా మిగిలింది. ఈ దిశగా జనరల్ వకార్ స్పష్టంగా ప్రకటించారు. ఎన్నికల ద్వారానే ప్రజాస్వామ్యం సాధ్యం. మిలిటరీ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదు. ప్రజాస్వామ్య స్థిరత్వానికి ఎన్నికలే మార్గం. డిసెంబర్ 2025లోగా ఎన్నికలు జరగకపోతే సైన్యం తనదైన మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉన్నట్టు సంకేతాలు అందుతున్నాయి. ప్రజల మద్దతుతో యూనస్ అధికారంలో కొనసాగాలని భావిస్తుండగా సైన్యం మాత్రం ప్రజల అభిప్రాయాన్ని ఓట్ల ద్వారానే గుర్తించాలని కోరుతోంది. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ప్రజలు ఇరుక్కుపోయారు. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు సైన్యం మధ్య సాగుతున్న ఈ అణచివేత పోరులో దేశ భవిష్యత్తు దిశ ఏంటో అర్థం కావటం లేదు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ గర్వవంతమైన ఆర్థికవేత్త నుంచి శక్తివంతమైన రాజకీయ నేతగా మారారు. నోబెల్ బహుమతి గ్రహీతగా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపిస్తున్న దేశ ఎన్నికల నిర్వహణ విషయంలో తలెత్తుతున్న సందేహాలు, విమర్శలు పెరుగుతున్నాయి. తన మద్దతుదారుల ఒత్తిడితో ఇంకొంతకాలం దేశానికి నాయకత్వం వహించాలి అనే ప్రయత్నం యూనస్ తీసుకుంటున్నదే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ సైన్యం ఆయన అధికారాన్ని వ్యతిరేకిస్తూ స్పందిస్తోంది. 1940లో చిట్టగాంగ్లో జన్మించిన యూనస్ ఢాకా యూనివర్సిటీలో విద్య అభ్యసించిన తర్వాత అమెరికాలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. దేశానికి తిరిగి వచ్చిన తర్వాత చిట్టగాంగ్ యూనివర్సిటీలో ఆర్థిక విభాగాధిపతిగా సేవలందించారు. 1974 కరువు సమయంలో ఆయన ప్రారంభించిన సూక్ష్మ రుణ ప్రణాళిక 1983లో గ్రామీణ బ్యాంక్గా రూపాంతరమైన 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందించగలిగింది. తాజాగా యూనస్ తీసుకున్న నిర్ణయాలు భారత్ను విస్మయానికి గురిచేశాయి. ముఖ్యంగా భారత ప్రభుత్వ రంగ సంస్థ జీఆర్ఎస్ఈతో 180 కోట్ల రూపాయల విలువైన టగ్ బోట్ కాంట్రాక్ట్ను రద్దు చేయడం, చైనాతో సంబంధాలు పెంచుకోవడం వంటి చర్యలు విమర్శనీయంగా మారాయి. యూనస్ చైనా పర్యటనలో భారత ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. యూనస్ ప్రభుత్వ ధోరణుల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన భారత్ బంగ్లా ఉత్పత్తులపై కొన్ని ఆంక్షలు విధించింది. ముఖ్యంగా బంగ్లా రెడీమేడ్ దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, ఫర్నిచర్ వంటి ఉత్పత్తులు తూర్పు రాష్ట్రాల గుండా రవాణా చేయడాన్ని నిలిపివేసింది. ఇది బంగ్లాదేశ్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. తాత్కాలిక ప్రభుత్వంగా ఎన్నికల నిర్వహణకు మాత్రమే ఉన్న అధికారాన్ని దాటి యూనస్ వ్యవహరిస్తున్నారని బంగ్లా ఆర్మీ చీఫ్ వకార్ అభిప్రాయపడుతున్నారు. యూనస్ రాజీనామా చేస్తానని ప్రకటించిన తన పార్టీకి చెందిన నేతల ప్రకటనల ప్రకారం ఆయన ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నట్టు కనిపిస్తోంది. యూనస్ ప్రకటించిన ప్రకారం 2025 డిసెంబర్ నుంచి 2026 జూన్ మధ్య ఎన్నికలు జరగనున్నాయని చెబుతున్న ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. యూనస్ ఎన్నికలను ఆలస్యం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. యూనస్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయ స్థిరతను దెబ్బతీయడమే కాకుండా భారత్తో ఉన్న అనుబంధానికి గండి పెడుతున్నాయి. చైనాతో మిత్రత్వం పెంచుకుంటూ భారత వ్యతిరేక దిశలో అడుగులు వేయడంపై భారత్ ఉత్కంఠతో గమనిస్తోంది. ఈ పరిణామాలు బంగ్లా ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ముసురు వేసే అవకాశాన్ని చూపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.